సూర్యాపేట జిల్లా కోదాడ మండలంలో 2 నూతన గ్రామ పంచాయతీల భవనాలు ప్రారంభోత్సవం చేశారు. క్యాంపు కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ అనంతరం నడిగూడెం మండల కేంద్రంలో పీఏసీఎస్ నిధులు 60 లక్షలతో నిర్మించిన నూతన గోడాంను ప్రారంభించిన కోదాడ శాసనసభ్యురాలు ఉత్తమ్ పద్మావతి. మరి ఈరోజు కోదాడలో పలు కార్యక్రమాల్లో నేను ఈరోజు పాల్గొన్న కార్యక్రమాలు ఒకటేమో సీఎంఆర్ఎఫ్ చెక్స్ మళ్ళీ ఈ నెల వచ్చినాయి. దాదాపు 312 చెక్కులు, దాని విలువ 1,18,00,000 దాదాపు విలువకు నేను అందరికీ కూడా ఈ 5-6 మండలాల్లో మరి టౌన్లో కూడా ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ఈరోజు పొద్దున్నే మనము శాంక్షన్ చేసుకున్న గ్రామ పంచాయతీ బిల్డింగు 20 లక్షలతోని రెడ్లకుంటలో, మరి తొగరరాయిలో కూడా 20 లక్షలతో అక్కడ గ్రామ పంచాయతీ బిల్డింగ్ కూడా ఈరోజు ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. దాంతోపాటు ఇప్పుడు ఇక్కడ నడిగూడెంలో పిఎస్సిఎస్ గోడౌన్ దాదాపు 60 లక్షలతోని మనం ఈరోజు మేము చూసాను, ఇది కూడా ప్రారంభోత్సవం చేయడం జరిగింది. మరి గతం ఇప్పుడే పెద్దలు ఎవరో గుర్తు చేశారు, నవోదయ స్కూల్ కూడా మన కోదాడ కోసం తీసుకురావడం జరిగింది. మన వాళ్ళందరికీ కూడా మంచి వెరీ హై స్టాండర్డ్ ఎడ్యుకేషన్ ఇక ముందు మనం తెచ్చిన స్కూల్ కానీ ఐటీఐది కానీ ఇవన్నీ కోర్స్తో మన పిల్లలు ముందుకు మంచి చదువులో ముందుకుండి మంచి ఉద్యోగాలు మంచి స్థాయిలో వెళ్తారనే ఉద్దేశంతో మరి డెవలప్మెంట్ వర్క్స్ కొన్ని నా తరఫున ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి స్ఫూర్తితో వారి ఎఫర్ట్స్తో మన నియోజకవర్గానికి వారు ఇచ్చినందుకు వారికి మరి మా ముఖ్యమంత్రి గారికి మా నియోజకవర్గ స్థాయి మన డిస్ట్రిక్ట్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఇప్పుడు కొత్తగా వచ్చారు, వారికి కూడా మరి వారికి కూడా నా ధన్యవాదాలు.